గారు, చేతికైన గాయం పర్వాలేదు. దేవుడి దయ వల్ల ఆ బుల్లెట్ చేతిని తాకి వెళ్ళిపోయింది. కానీ పాము విషాన్ని తీయడంలోనే కొంచెం ఆలస్యమైంది. అందుకే రాణిగారి శారీరక మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి మానసిక ఒత్తిడి వారికి మంచిది కాదు. నమస్తే. రాజమాతకు వెంటనే చెప్పండి. క్షమించాలి రాణాగారు, కానీ రాజమాత గారు ముఖ్యమైన పనుండి రాకుమారి స్వర్ణలేఖతో వారి పుట్టింటికి వెళ్లారు. సేవకులకు చెప్పండి రాణి గాయత్రిని జాగ్రత్తగా చూసుకోమని. ఒక్క నిమిషం కూడా రాణి గాయత్రిని ఒంటరిగా వదలకూడదు. క్షమించాలి రాణాగారు, కానీ రాజమాత గారు ఇక్కడ లేనప్పుడు మీరిలాంటి సున్నితమైన పనుల్ని వేరొకరికి అప్పగించడం మంచిది కాదు. మరి రాణి గాయత్రిని ఎవరి దగ్గరుండి చూసుకుంటారు? ఇప్పుడు ఈ బాధ్యతని మీరు నిర్వహిస్తేనే మంచిది రాణాగారు. ఒకవేళ రాణి గాయత్రికి జరగరానిదేమైనా జరిగితే ఆమీర్ కోట్ పరువు మట్టిలో కలిసిపోతుంది. మేమే ఈ బాధ్యతను నిర్వర్తిస్తాం. తమరి ఆజ్ఞ రాణాగారు. యశోద, చెప్పండి రాణాగారు. మేము రాజ్మహల్కి రాకముందే డాక్టర్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎలా? మేమైతే ఎవరికి ఏమీ చెప్పలేదే. రాజపుత్రులు వేటకి వెళ్ళినప్పుడు సాధారణంగా గాయాలు తగులుతాయి. రాణి గాయత్రికి ఇలాంటివి అలవాట్లేదు. పైగా రాత్రంతా పాపం వారు అడవుల్లోనే ఉండిపోయారు. నా మనస్సేదో కీడును శంకించింది. ఎందుకైనా మంచిదని నేనప్పుడు డాక్టర్ గారికి కబురు చేశాను. రాజమాత గారు మీరు రాణిగారిని తీసుకొస్తున్నారని చెప్పగానే వెంటనే నేను డాక్టర్ గారిని పిలిపించేశాను. ఈ దాడి చేయించిందెవరో ఇది మేం కనిపెట్టి తీరుతాం. మీ అభిప్రాయంలో ఈ విశ్వంలో అందరికంటే అందమైన వారెవరు? విశ్వసుందరెవరు? మీరే. అయితే అందరిలో కురూపి మీరే. ఇంకెవరు? చూసారా, మళ్ళీ అదే మాట అన్నారు. అనేసారు కదా. అరే అరే కోకిల, అసలు జరిగిందంటే మీరు చెప్పడం లేదు కదా. కొంచెం చెప్పొచ్చుగా అసలు మేమేం చేశామని. మా కోకిల ఇలా ఇంత ఉగ్ర రూపం దాల్చింది ఎందుకని? అరే నిన్న రాత్రి మీరు రాజమాతతో ఈ మాటలే అన్నారు. ఓ మహాదేవా, ఏమిటి అసలు మేమింత పని చేశాం? అరే కోకిల, మీరు మా మహారాణి కదా. ఈరోజు మీరు గనక మన ప్రేమకి సాక్షిగా ఉన్న ఈ అంతఃపురాన్ని శోకభవనంగా మార్చినా ఆ తప్పంతా పూర్తిగా మాదే అవుతుంది. కోకిల, మమ్మల్ని క్షమించొచ్చు కదా. కోకిల, మీరు మమ్మల్ని క్షమిస్తారంటే ఏ పని చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదడిగినా సరే మేం మీకోసమని ఆ బహుమతిని తెచ్చి మీ కళ్ళ ముందు ఉంచుతాం. బహుమతా? మీకు కావలసిన బహుమతి. మీరు మాతో ఇలా అలక్కుండా ఉంటే చాలు. అయితే మహారాజా, మరేమో మా కోసం ఓ నవరత్నాల హారం తీసుకురండి. అలా అని ఏదో సాధారణమైన నవరత్నాల హారం కాదు సుమా. మీరు తెచ్చే హారం రాజమాత హారం కంటే 5 ఇంతలు ఖరీదైందే ఉండాలి. తెచ్చిస్తారు కదా? సరే, అలాగే అలాగే. మీ ఈ దాసుడు మీ బహుమతిని శీఘ్రాతి శీఘ్రంగా మీ కళ్ళ ముందు తెచ్చి చూపిస్తాడు. కానీ కోకిల, కేవలం ఓ నవరత్నాల హారమే
మీ మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఒకవేళ మీ చేతిలో కోశాకారం తాళం చెవుంటే ఎలా ఉంటుంది కొంచెం ఆలోచించండి. మనకి విజయం లభిస్తే మీ శిరస్సు మీద కిరీటం ఉంటుంది, చేతిలో రాజకోశాగార తాళాలు, ఇక మెళ్ళో నవరత్నాల హారం. రాజమాత అని మిమ్మల్ని అంటారప్పుడు మా మహారాణి కోకిలాదేవి. మహారాజా, మహారాణి కోకిలాదేవి గారు ఆటకి ముగింపు రాసేశారు మహారాజా. అప్పుడే కాదు, ముందు కూడా చెప్పండి. రాణి గాయత్రీదేవిపై దాడి మీరే చేశారు కదూ? మహారాజా, ఏమిటా మాటలు? మేము రాత్రంతా మీకు సేవలు చేస్తూ పత్ని ధర్మాన్ని పాటిస్తున్నాం కదా. మేమెలా దాడి చేశామనుకున్నారు? ఆ పని మీది కాదు కదా. మీరు రాత్రంతా మా సేవలోనే ఉన్నారు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని వదిలి రాణిగారి మీద దాడి చేయటానికి మేమెలా వెళ్ళగలం? మరప్పుడు మీరు దాడి చేయలేదు, అలాగే మేము దాడి చేయలేదు. అయితే ఈ కోకిల ఆటకి ముగింపు రాయగలిగిందెవరు? మీకెలా ఉంది? మీరలా నన్ను ముట్టుకోవద్దు. మేం మీకు ఆసరా ఇవ్వాలనుకున్నామంతే. ఆసరా ఇవ్వటం, మళ్ళీ నిరాశ్రయుల్ని చేయటం మీకు అలవాటు అనుకుంటా. చూడండి, మీరింకా పూర్తిగా కోలుకోలేదు. మీకు సపర్యలు అవసరం కాబట్టి మేమేదో మీకు. డోంట్ బి యాంగ్రీ. మళ్ళీ ఆంగ్లంలో. ఇంతకు ముందు చెప్పానుగా ఆంగ్లంలో మాట్లాడద్దని. చెప్పేదేంటో తెలుగులో చెప్పండి. మీ పరిస్థితి ఇలా ఉండడానికి బాధ్యులం మేమేనంటున్నాం. అందుకే మీకు సపర్యలు చేసే బాధ్యత కూడా మాదే. బాగుంది. ఆంగ్లంలో ఇంత చిన్నది, కానీ తెలుగులో ఇంత పెద్దది. అలా ఎలా కుదురుతుంది? చూడండి, మేం మీకు సపర్యలు చేయడానికి వచ్చాం. నిన్నట్లాగానేనా నన్ను అడవిలో వదిలేసి వచ్చినట్టు? Be quiet and listen to me. మళ్ళీ ఆంగ్లంలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేమిక్కడికి మీకు సపర్యలు చేయడానికి వచ్చాం. ఎందుకు? ఎందుకంటే ఈ రాజ్ మహల్ మాది కాబట్టి. మేమిక్కడ రాజులం, మీరు మా. మీరు విశ్రాంతి తీసుకోండి. మీకోసం మేము సూప్ తెప్పిస్తాం. చాలు. ఇప్పుడు మేము ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేం. మేము మీకు మనవి చేసుకున్నాం. మీరు కోరిన బహుమతుల్ని ఇస్తామన్నాం. మరి మీరు మాకు ఎందుకు ఈ శిక్షణ వేస్తున్నట్టు? ఇదేమీ శిక్ష కాదు, పని చేస్తున్నాం. ఇదంతా పనే. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ మాత్రమైనా మనం కష్టపడాల్సిందే కదా. పదండి. అదే అక్కర్లేదంటున్నాం. అసలు మీ లక్ష్యం ఏంటో మాకు తెలియాలి కదా. అయ్యో మహారాజా, రాణా గారు రాణి గాయత్రీదేవిని ఒంటరిగా ఈ అడవిలో వదిలేశారా? అందుకే వారికి దుస్థితి వచ్చింది కదా. అయితే అయితే
అలా రాణి గాయత్రీదేవి పుట్టింటి వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతేనో ఆ గోవింద్ సేట్ రాజమహల్కి వచ్చి తమ కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లిపోతారు. అదే కదా సంగతి. కన్న తండ్రి కనుక గోవింద్ సేట్ గారికి రాణి గారికి జరుగుతున్న విషయాలన్నీ ప్రతి విషయం తెలియాలి కదా. ఇప్పుడు మనమేం చేయాలంటే వారికి గాయమైన విషయం చెప్పకుండా మనం ఇంకేం చెప్పాలంటే మహారాజా, రాణి గాయత్రీదేవి మీద ప్రచండమైన దాడి జరిగిందని. పదండి, రండి, రమ్మంటుంటే. మహారాజా, రాజువారు, అయ్యో అయ్యో, ఏంటి మీరు చేస్తున్న పని? ఆగండి, వారిని వదలండి. ఎవరు మీరు? అరే, మా మీద ముసుగు వేశారు. తీసుకెళ్తున్నారు. అయ్యో, వదలండి, వదలండి. మహారాజా గారిని వదలండి. మహారాజా, అయ్యో, ఏ, వదలండి ఆయన్ని. మహారాజా, అరే ఆగండి. నాకు బాగా అలసటగా ఉంది, వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. వెళ్ళండి. వెళ్ళండి, ముందు మీరు వెళ్ళి పడుకోండి, తర్వాత మేము వెళ్తాం. ఆగు, ముందు రుచి చూడు. అంటే నేను ఈ ఎంగిల్ తినాలా? నిన్నే. చెయ్యి చూపించు. కొందరున్నారే, ఎవరినైనా అనుమానిస్తారు. ఏమన్నారు మీరు? అదే 20 ఏళ్ల నుంచి అతని రాజమహల్లో పనిచేస్తున్నాడు. అటువంటి వాణ్ణి మీరు అనుమానిస్తున్నారా? అంటే మీరిప్పుడు మాకు నేర్పిస్తారా ఏం చేయాలో ఏం చేయకూడదు? ఏంటి? నాకెవరి సహాయం అవసరం లేదు. నా అంతటి నేనే తాగుతాను. చిన్నప్పుడు కూడా నేనెవరు తినిపించినా తినేదాన్ని కాదు. Ah!
మీరు మరీ 5 ఏళ్ల పిల్లలా ప్రవర్తిస్తున్నారు రాణి గాయత్రీదేవి. ఆ, ఈ 5 ఏళ్ల పాపని గడ్డం ఉన్న ఓ 7 ఏళ్ల పిల్లాడు రాత్రి అడవిలో వదిలేశాడు. రాణాగారు, ఇవిగో మందులు. మందు చేదుగా ఉంటే నేను వేసుకోను. మాట్లాడకుండా మందులు వేసుకోండి. మంచినీళ్ళు. రాణి గారు, ఇదిగో పుస్తకం. రాణాగారు ఇలా సేవలు చేయడం నేనెప్పుడూ చూడలేదు. నిజంగా మీరెంతో అదృష్టవంతులు. నాకు బాగా నిద్రొస్తోంది. మీరు విశ్రాంతి తీసుకోండి. ఏమైంది? అది ఇప్పుడు నిద్ర రావడం లేదు. మీరు పని చేయండి, రాకుమారి స్వర్ణలేఖని పిలిపించండి. వారు నాకు కథలు చదివి వినిపిస్తారు. వింటూ నేను నిద్రపోతాను. రాకుమారి స్వర్ణలేఖ రాజమాతతో కలిసి తమ పుట్టింటికి వెళ్లారు. ఎందుకు, ఎలా, ఎప్పుడు? వారు మాతో చెప్పనే లేదే. ఇందాక నుంచి అనుకుంటున్నాను ఇంకా ఎందుకు రాలేదని. మీరైనా నాకు చెప్ప. వారు తిరిగొచ్చాక మీరే అడిగి తెలుసుకోండి. ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అరే బుద్ధి లేని గాడిదెల్లారా, మేమెవరమో మీకు తెలిసినట్టు లేదు. మేము ఆమీర్ కోట్ రాజావారు చంద్రవదన్ సింగ్ దేవుని అని తెలుసా? చిన్నరాణి గారు మమ్మల్ని అపహరించిన కబురు ఇప్పటికే రాజమహల్లో అందరికీ చెప్పేసుంటారు. ఆమీర్ కోట్ సైన్యం ఈ పాటికే బయలుదేరే ఉంటుంది. మిమ్మల్ని అందరినీ చితక బాది మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. కట్లు విప్పండి. చూడండి, మేం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మాకు ఆంగ్లేయుల దగ్గర ఎంతో పలుకుబడింది. మిస్టర్ విల్కిన్సన్ మాకు బాగా దగ్గరి వారు. వారు మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టరు. మేం మిమ్మల్ని వదిలేది లేదు రాజావారు. ముందు నిజం చెప్పండి. రాణి గారిపై మీరే కదా దాడి చేయించారు? లేదు లేదు, మేము నిజం చెప్తున్నాం. మేము రాణి గారిపై దాడి చేయలేదు. మీకు ఇలాంటివన్నీ బాగా తెలుసు కదా. గురి సరిగ్గా పెట్టి కాల్చేవాళ్ళు ఎంత పెద్ద మొత్తం డబ్బు అడుగుతారో. మా పరిస్థితి ఎలా ఉంది? ఒక్క మద్యం సీసా కావాలన్నా కూడా మేము రాణి గారిని, రాజమాత గారిని ప్రాధేయపడాల్సి వస్తుంది. మా అలాంటి వారు అలాంటి షూటర్ని ఎలా తీసుకొస్తారు చెప్పండి? తుచ్చమైన జీవులం మేము. అటువంటి పనిని మేము ఎలా చేయగలం? మా మాట వినండి, మమ్మల్ని వదిలేయండి. మళ్ళీ అబద్ధమా? వదలండి మమ్మల్ని. క్షమించాలి ప్రభు, మేమెంతో ప్రయత్నించాం. కానీ వీరు నిజం మాత్రం చెప్పడం లేదు. ఏళ్ల తరబడి రాజ్మహల్లో హాయిగా నేతి వంటకాలు తిని తిని వీరికి బాగా కొవ్వెక్కింది. ఇంకొన్ని రోజులు వీరికి అతి సత్కారం కొనసాగించండి. అంతేకాదు, వీరు చేసిన మరికొన్ని తప్పులకు కూడా ఇక్కడే శిక్ష అనుభవించాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నిజం తెలిసి తీరాలి. చిత్తం ప్రభు. చంద్రవదన్ బాబాయ్ గారు కాకపోతే ఆ దాడి ఇంకెవరు చేయించినట్టు? ఆ రహస్యం ఏమిటో మేము తెలుసుకొని తీరాలి. చారుదత్తుడు అమృపాలి కళ్ళకేసి చూశాడు.